హాయ్ అండి, నేను ఈ శనగలని ఒక గంట సేపు ముందు నానబెట్టుకున్నానండి. నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసి ఒక 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చేసి వీటిని పోపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. దీంట్లో తగినన్ని వాటర్ పోయాలండి. తగినంత సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టేసి 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. 8 విజిల్స్ అయినాయండి, ఉడికినాయి. ఇవి వాటర్ తీసేస్తున్నాను. ఆయిల్ వేసానండి. జీలకర్ర, పోపు గింజలు అన్నీ వేసి ఆనియన్, కరివేపాకు కొద్దిసేపు ఫ్రై కావాలండి. ఒక 5-6 మినిట్స్ పసుపు వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న శనగలు ఇందులో వేసి దీంట్లో ఎల్లిగడ్డ మాత్రమే వేయాలండి. ఎల్లిగడ్డ దంచి వేయాలి. దీంట్లో వేసి కలుపుకోవాలండి. కొంచెం సాల్ట్ తక్కువ ఉందండి, నేను సాల్ట్ వేసాను, మీరు చూసి వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. దీంట్లో నేను కారం వేయలేదండి, ఎందుకంటే నేను ముందుగా పచ్చిమిర్చి వేసాను. మీకు పచ్చిమిర్చి ఎక్కువ వేయకుండా కొంచెం కారం వేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఈవినింగ్ స్నాక్స్కి అయితే సూపర్ ఉంటాయి. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా రెడీ అయిన తర్వాత ప్లేట్లో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. మొత్తం కంప్లీట్